ఈరోజు డే 1 ఆఫ్ ది కేదార్‌కాంత హిమాలయన్ ట్రెక్. పొద్దున్నే నీళ్ళ చాయ్ ఒకటేసేసి మంచిగా న్యూట్రిషియస్ హిమాలయన్ ఫ్రెష్ వాటర్ ఒకటి తాగేసి బాటిల్ నిండా పట్టేసుకొని మా కాటేజ్‌కి గుడ్ బై చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఈ కాటేజ్ అయితే మొత్తం వుడ్‌తో చేశారు. భలే అనిపించింది. నైట్ స్టే అయితే అదిరిపోయింది అసలు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మా వాళ్ళంతా మొత్తం బ్యాగ్ నిండా వార్మర్లు, డ్రై ఫ్రూట్లు, ఆ ఫ్రూట్లు అన్నీ తోసేసి భుజాల నిండా బరువు వేసుకుని మొత్తం మేమంతా ఒక లైన్లో స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 60 మెంబర్స్ మా 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 బ్యాచ్లో. సో ఒకరి తర్వాత ఒకరు వెంటనే స్టార్ట్ అయ్యాము. కానీ మేము స్టార్ట్ అయిన 100 మీటర్స్కి మొత్తం ఒకడు ముందు ఒకడు వెనక ఎక్కడికక్కడ అయిపోయాము. సో మా వాడు నేనైతే మంచిగా ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ కమాన్ యూ కెన్ డూ ఇట్ అనుకుంటూ మేము అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూసారు కదా ఇక్కడ అసలు స్నో కను చూపు మేరలో కూడా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా ఎండే. సో ఖచ్చితంగా మీరు యూవీ గ్లాసెస్ తీసుకువెళ్ళడం మంచిది. యూవీ గ్లాసెస్ స్నో ఉన్నప్పుడు తీసుకెళ్ళాలి, స్నో లేనప్పుడు తీసుకెళ్ళాలి. సో మనకి ఎవ్రీ 1 కిలోమీటర్లో ఇట్లా దాబాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ దాబాల్లో మనకు మోస్ట్లీ మ్యాగీ దొరుకుతుంది, లేదంటే బ్రెడ్ ఆమ్లెట్. ఒక్కొక్క దాబాలో మనకి ఆలు పరాటా లాంటివి కూడా దొరుకుతాయి. సో ఇక్కడ మీరు యూపీఐలు ఆపియాలంటే కష్టం. సో ఖచ్చితంగా క్యాషే క్యారీ చేయాలంట. ఎందుకంటే ఆబ్వియస్లీ తెలిసిందే కదా, హై రేంజెస్లో నెట్వర్క్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో రిస్క్ ఎందుకు. సో మేమైతే ఫస్ట్ డే ఆఫ్ ట్రెక్కింగ్ పాయింట్కి వచ్చేసాము. జోడాకి తలాబ్. ఇది 9500 ఫీట్ హైట్లో ఉంది సీ లెవెల్ నుంచి. ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ ఆల్రెడీ ఉన్న ట్రెక్కింగ్ ప్లానర్స్ అక్కడ టెంట్లు పర్మనెంట్గా వేసి ఉంటారు. సో మాదైతే మా ట్రెక్కింగ్ ప్లానర్ వేసిన టెంట్స్ అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, తలా పక్కనే. సో మార్నింగ్ వ్యూ అయితే అదిరిపోయింది. సో నెక్స్ట్ మన విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.